అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ఎదురు చూసినట్టుగా పాదయాత్ర టైం వచ్చింది. ఇంకొక రోజు మాత్రమే ఉంది. రేపే అంటే జనవరి 27వ తారీఖున నేను పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, అన్న ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారని. చెప్తున్నాను వివరంగా వినండి, నోట్ చేసుకోండి. అరకు వ్యాలీ నియోజకవర్గంలో అనంతగిరి మండలంలో చిలకలగడ్డ అన్న గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి తొలి అడుగు నేను వేయబోతున్నా. మరలా చెప్తాను, అరకు వ్యాలీ నియోజకవర్గంలో అనంతగిరి మండలంలో చిలకలగడ్డ గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తొలి అడుగు నేను వేయబోతున్నాను. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. ఈ పాదయాత్రలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా ఈ పాదయాత్రను చేస్తున్నాను. మన క్రిస్టియన్ కమ్యూనిటీకి ఒక లీడర్ ఉండాలని, సైనింగ్ అథారిటీలో ఒకరు ఉండాలని, అసెంబ్లీలో మన కష్టం వస్తే కంఠం విప్పటానికి, ప్రశ్నించటానికి ఒక నాయకుడు ఉండాలని, పార్లమెంట్లో ఒక ఎంపీ ఉండాలని ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను. క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఒక బిగ్ జేఏసీగా ఫామ్ చేసి మనకు సైనింగ్ అథారిటీలో మన వాళ్ళు ఉండాలి అన్నటువంటి ప్రయత్నం కోసమే ఈ దిశగా నేను అడుగులేస్తున్నాను. 18 నెలల పాటుగా 27వ తారీఖు నుంచి, జనవరి 27వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 18 నెలల పాటుగా ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేను చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ అంతటిలో పెద్ద నియోజకవర్గం, బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఏపీ వచ్చేసి అరకు నియోజకవర్గం. అరకు నియోజకవర్గమే చాలా పెద్దది. సో ఇక్కడి నుంచి మేము ప్రారంభిస్తున్నాం. ఒక 20 రోజుల పాటు అరకు నియోజకవర్గంలోనే పాదయాత్రను మేము ముగిస్తాం. 7 మండలాలు ఉన్నాయి. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. క్రిస్టియన్స్ అందరం ఏకమవుదాం. అలాగే ఎస్సీ లీడర్లని, ఎస్టీ లీడర్లని, బీసీ లీడర్లను కూడా కలుపుకుందాం. అణిచివేయబడుతున్నటువంటి వర్గాల కోసమే మనం పని చేయబోతున్నాం. మనము రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్నాం. రాజ్యాధికారం వైపు బహుజనులు, క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక ప్రత్యేక పొలిటికల్ పార్టీ కావాలి. ఈ దిశగా అన్ని చోట్ల, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ప్రజల్ని మోటివేట్ చేస్తాం. ఇక మీదట మన ఓట్లు మనము నాయకుడిని ఎన్నుకునే విధంగా వాడదాం. ఇంతకాలం ఓట్లేసాం, ఇప్పుడు చట్టసభల్లో సీట్ల కోసం బయలుదేరి వస్తున్నాం. మనము ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే బానిసలుగా బ్రతికామో ఆ నాయకత్వాన్ని దూరం పెడదాం. మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మీరందరూ కూడా సహకరించండి. ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో నేను పాదయాత్ర చేస్తున్నాను అన్న అప్డేట్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను మీకు ఇస్తూ ఉంటాను. మీరు కాకినాడ నుంచి వస్తారా, వరంగల్ నుంచి వస్తారా, హైదరాబాద్ నుంచి వస్తారా, విశాఖపట్నం నుంచి వస్తారా, లేదా మీ నియోజకవర్గంలో మీ మండలంలో ఉన్నప్పుడు మీరు వస్తారన్నది మీ ఇష్టం. నేనైతే అందరినీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా నా పాదయాత్రలో మీరు పాల్గొనండి అని నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. మీలో ఒకరిని, ఒక సామాన్యుడిని, సామాన్యుల కష్టాలు తెలిసిన వాడిని. నేను కూడా ప్రభుత్వం చేతిలో బానిసగా ఉన్నవాడిని, అణిచివేయబడ్డవాడిని. ఎవరు చెప్పారు మనకు స్వాతంత్రం వచ్చిందని? బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి మనం బయటపడ్డాం, బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి బయటపడ్డాం. కానీ ఇంకా ఈ ప్రభుత్వంలో, ఇంకా మన రాష్ట్రంలో మనం ప్రభుత్వం చేతిలో బానిసలుగానే ఉన్నాం. ఈరోజు ఆ బానిస సంఖ్యలు తెంపటానికే నాలాంటి ఒక నాయకుడు ప్రజలలోనికి వస్తున్నాడు. వీడియోలు పెట్టి మాట్లాడేవాడు ఎప్పటికీ నాయకుడు కాదు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడేవాడు, ప్రజల మనసు తెలుసుకునేవాడు, ప్రజల మనసు గెలుచుకునేవాడు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడు, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్లేవాడే నిజమైన నాయకుడు అవుతాడు, ప్రజా సేవకుడు అవుతాడు. అభినయ్ దర్శన్ అనే నేను ప్రజా సేవకుడిగా, ప్రజా నాయకుడిగా అవ్వాలి అన్నటువంటి ఒక సంకల్పంతోనే పాదయాత్ర అన్నటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, జనబలం లేకపోవచ్చు, కానీ గొప్ప సంకల్పం ఉంది. దేవుని కృప నా మీద ఉంది. నా క్రైస్తవ సమాజం అందరి ప్రార్థనల్లో నేనున్నాను. నా విజయానికి రహస్యం ఏదైనా ఉందంటే నా క్రైస్తవులందరూ చేస్తున్న ప్రార్థన, నా దేవుడు నా పైన ఉన్నటువంటి కృప మాత్రమే దీనికి సాధ్యమవుతుంది. కాబట్టి రేపు జనవరి 27వ తారీఖున నా పుట్టినరోజు. నాకు దేవుడిచ్చినటువంటి మరొక నూతన బహుమానంగా అవకాశంలో నేను క్రైస్తవ సమాజం కోసం అవకాశాన్ని వాడుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని నా జన్మదినం రోజున చేపట్టడం అనేది నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. అరకు వ్యాలీ నియోజకవర్గం, అనంతగిరి మండలం, చిలకలగడ్డ గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూకి
పూలమాలను వేసి అక్కడ ప్రార్థన చేసుకొని పాస్టర్లందరి సమక్షంలో 4 విషయాలు మాట్లాడుకొని వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకొని నేను అక్కడి నుంచి తొలి అడుగు వేసి పాదయాత్రను ప్రారంభిస్తాను. మీ నియోజకవర్గానికి కూడా వస్తాను, మీ మండలానికి వస్తాను, మీ పట్టణానికి వస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని కలుస్తాను, ప్రతి క్రైస్తవుని కలుస్తాను, ప్రతి ఎస్సీ లీడర్ని కలుస్తాను, ప్రతి ఎస్టీని కలుస్తాను, ప్రతి బీసీలని కలుస్తాను. మనమందరం కలిస్తేనే విజయం తథ్యం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మనకంటూ అసెంబ్లీలో, పార్లమెంట్లో కొన్ని సీట్లని మనం సంపాదించుకోగలుగుతాం. నా కోసం ప్రార్థన చేస్తారు కదా, ప్రేయర్ చేయండి. మీ ప్రార్థనలో నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, మీలో ఒకటిగా నన్ను స్వీకరిస్తారని ఆశిస్తూ నేను మీ మధ్యలోకి రాబోతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.